నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు 29,45,512 రూపాయల విలువైన చెక్కులు, ఎల్ఓసి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి మరియు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మొత్తం 635 మందికి 4,85,87,498 రూపాయల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యం ఉంటేనే సంపద ఉంటుంది, అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. అందుకే ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్య శాఖకు సుమారు 19,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి దుర్గేష్ వివరించారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రధాని మోదీని, సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏపుగంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 చెక్కులు, 28,83,778 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి కింద ఒకటి, అదొక 61,734 రూపాయలు. మొత్తంగా వెరసి 29,45,512 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కానీ, ఎల్ఓసి కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ మొత్తం నిడదవోలు నియోజకవర్గంలో 635 మందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో అందించడం జరిగింది. మొత్తంగా 4,85,87,498 రూపాయలు మనం భారీ ఎత్తున ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ చెక్కులు క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అవసరంలో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి వారికి చెక్కులు అందించే కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి మాకు అన్ని విధాల పైనుంచి ఆదరణ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ముందుకు సాగడానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తంగా సమాజం అంతా ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలని, హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఎక్కువ చెబుతున్నారు. దాని ప్రకారం హెల్దీగా, వెల్దీగా ఉండాలి. హెల్త్ ఉంటేనే వెల్త్ కూడా ఉంటుంది, అప్పుడే సమాజం హ్యాపీగా ఉంటుంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పేది. అందువల్ల ఎవరైతే ఇలాగ అనారోగ్యాన్ని బారిన పడి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ఉన్నారో వారికి బాసటగా నిలబడి వారికి అయినటువంటి ఖర్చుల్ని మీట్ అయ్యే విధంగా ఈ చెక్కులు పంపిణీ చేయడం అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపడతాం. దాంతోపాటు ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మేము అందరం కూడా అందులో పాల్గొంటున్నాం. మొన్ననే బడ్జెట్ని ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి.
ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే రమారమి 19,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఆరోగ్యం వైద్యం గురించి ఆయన కేటాయించడం, దాన్ని బట్టి సమాజం ఏ విధంగా అయితే హెల్దీగా ఉండాలనేటువంటి మాట చెప్పారో దాని ప్రకారం అంత పెద్ద ఎత్తున 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా 863 పిహెచ్సిల యొక్క బాగోగుల్ని డెవలప్ చేయడానికి వాటికి కూడా బడ్జెట్ కేటాయించారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల వారు ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టి కార్పొరేట్ వైద్యం చేయించుకోలేరో వారందరికీ కూడా ప్రభుత్వం మేము అండగా ఉన్నాం, మీకు సహకరిస్తాం, మీకు ఉచితంగా వైద్యం చేయిస్తాం, దాంతోపాటు మీరు ఎక్కడన్నా వేరే చోట మీకు ఖర్చు అయి ఉంటే ఆ ఖర్చును కూడా భరించి ఈ విధంగా మీకు ఆర్థిక భరోసాను కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ మీ మంచి మనస్సులతోటి అమృత హస్తాలతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. ఒక మంచి కార్యక్రమం చేయడానికి జరుగుతున్న ఈ క్రమంలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రభుత్వానికి అండగా నిలబడండి. తద్వారా మన సమాజాన్ని మనల్ని కూడా బాగు చేసుకుందాం అనే మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.